రేపు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి మనము ఎలా ఆచరించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనటువంటి తిథుల్లో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజుగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే కలిగే ఫలితం ఏమిటి, ఉపవాస నియమాలు ఎలా ఉండాలో ఈ పూర్తి వివరాలు మనము తెలుసుకుందాము. కోరిన కోరికలు తీర్చే రోజు, మోక్షాన్ని ప్రసాదించే తిథి అదే ముక్కోటి ఏకాదశి. శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలిచే ఈ పర్వదినము 2025 డిసెంబర్ 30న రానుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే గత జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు మనము ఎటువంటి విధి విధానాలు, పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తి కొలువై ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకము. ఏకాదశి తిథి ఎప్పుడో చూద్దాము. డిసెంబర్ 30 ఉదయం 7:51 గంటలకు ఏకాదశి ముగింపు. డిసెంబర్ 31 ఉదయం 5:01కి తిథి అయిపోతుంది. ఉదయం తిథి ప్రకారము డిసెంబర్ 30న పండుగ జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమంటే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణని పూజించడం వల్ల సంతాన సౌఖ్యం, దీర్ఘాయువు మరియు మోక్షం లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి విష్ణుమూర్తిని ధ్యానించాలి. రోజంతా నిరాహారంగా ఉండాలి. సాధ్యం కాని వారు పండ్లు లేదా తులసి తీర్థం తీసుకోవచ్చు. లక్ష్మీనారాయణులకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో జాగరణం చేయాలి. అలాగే ద్వాదశి రోజున బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి. ఏకాదశి ముందు రోజు అంటే సాయంత్రం నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి మరియు నేలపై నిద్రించడము ఉత్తమము. ఈ పర్వదినాన ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి. అనంతరము శ్రీ మహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించాలి. పూజలో పసుపు రంగు వస్త్రాలు, పుష్పాలు, చందనం, కుంకుమ, అగరబత్తి, దీపం, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని నమ్ముతారు. ఇది ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, సానుకూల శక్తిని నింపుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కను నాటడం లేదా పూజించడం శుభప్రదంగా భావిస్తారు. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి పూజలో తులసి దళాలను తప్పనిసరిగా వాడాలి. ఈ పవిత్రమైన రోజున తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఏకాదశి నాడు తులసి మాత నిర్జల వ్రతాన్ని ఆచరిస్తుందని విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీ చాలీస పారాయణం చేయడం వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఈ దినము శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఇద్దరికి ప్రీతికరమైనది. వైష్ణవ దేవాలయంలో ప్రత్యేకంగా వైకుంఠ స్వర్గ ఉత్తర ద్వార దర్శనాలు కల్పిస్తారు. ఇలా దర్శించుకోవడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పునర్జన్మ కూడా ఉండదని భక్తులు విశ్వసిస్తారు. ఈ శుభదినాన పేదలకు, బ్రాహ్మణులకు, కన్యలకు భోజనం పెట్టించడం చాలా మంచిది. పసుపు వస్త్రాలు, శనగపప్పు, పసుపు, కుంకుమ పువ్వు, పండ్లు, మిఠాయిలు, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను దానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సుఖ సమృద్ధాలు వెల్లివిరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఏడాదిలో వచ్చే ఏకాదశులకు భిన్నమైనది ఇది ముక్కోటి ఏకాదశి. సౌరమానం ప్రకారం గణించే ఏకైక ఏకాదశి ఇది. శ్రీ మహావిష్ణువులో నుంచి అవతరించిన ఓ శక్తి మురాసురుని సంహరించడంతో ఆ శక్తికే ఏకాదశి అని పేరుతో దేవతలు పిలుస్తారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని పూజించి ఎన్నో సమస్యల నుంచి బయటపడడమే కాదు జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. హిందూ సాంప్రదాయంలో కొన్ని పండుగలు శైవతత్వాన్ని, కొన్ని వైష్ణవ తత్వాన్ని బోధిస్తాయి. అయితే విష్ణువుని ఆరాధించే వారికి ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైన పర్వదినం. ముక్కోటి ఏకాదశిన వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు వైకుంఠంలో సకల అలంకరణలు చేసుకొని ఉత్తర ద్వారం గుండా భక్తులకు
దర్శనమిస్తారు. తనకెంతో ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశికి అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవాలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అయితే విష్ణుమూర్తి దర్శనం సూర్యోదయానికి ముందే చేసుకుంటే చాలా పుణ్యప్రదమని భావిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మాల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం చేసిన తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడికి దీపారాధన చేస్తే మంచి ఫలితం కలుగుతుందని, ఈరోజు చేసిన పూజలు దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యం దక్కుతుందని, ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఏమైనా గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే 7 జన్మల పాపాలు తొలగి అఖండ ఐశ్వర్యము కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారని పురాణ వచనం. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదమే కాక ఏకాదశి రోజు ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరించేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక సాధకులు ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమే ఒక దివ్యాస్త్రము. ఉపవాసం అంటే కేవలం నిరాహారం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, దైవానికి దగ్గరగా ఉండాలనేదే ఉపవాసం పరమార్థము. వైకుంఠ ఏకాదశి రోజున మూర అనే రాక్షసుడు బియ్యంలో అందుకే బియ్యం చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసము ఉంటే 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని పురాణ వచనం. మూర అంటే తామసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా చేస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధినిచ్చి జాగృతి దెబ్బతీస్తాను అంటారు. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధకులు ద్వారా మాధవుడిపై మనసును లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో నియమాలు: దశమి నాడు రాత్రి నిరాహారులే ఉండాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. ఆ రోజున అబద్ధం ఆడకూడదు. స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచన చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అన్నదానం చేయాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలత సత్కరించాలి. ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు వంటి పదార్థాలు తిని ఉండొచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామ స్మరణం, పురాణ శ్రవణం, గోసేవ, శక్తిని అనుసరించి చేసే దాన ధర్మాలు మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయం. శాస్త్ర నిర్ణయం. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనే జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తము 11 ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించాలని భావనం. 11 ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే ఈ స్థానాల్లో ఉన్న అజ్ఞానికి ప్రతినిధి అయిన మురాసురుని జ్ఞానప్రధాన అయినటువంటి ఏకాదశి అనే సాధన శక్తి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఈ రోజున లక్ష్మీ కటాక్షం కలగాలంటే తులసి మొక్క, కప్పుకునే దుప్పటి, ధాన్యం తదితర వస్తువులు పేదలకు దానంగా ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆహారం, దుస్తులు, ఆర్థిక సహాయం సైతం ఇవ్వచ్చు. తద్వారా మహాలక్ష్మి, విష్ణువు అనుగ్రహము కలుగుతుంది. గోవును దానంగా చేస్తే అంతా మంచి జరుగుతుందని చెబుతారు. రేపు తప్పకుండా ఇవి ఆచరిస్తే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో 21 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ